यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिर्ध्रुवा నీతిర్మతిర్మమ. యత్ర యచ్చట యోగేశ్వరః యోగేశ్వరుడగు యోగమునకు ప్రభువగు కృష్ణః శ్రీకృష్ణుడు తిష్టతి ఉండునో యత్ర యచ్చట ధనుర్ధరః ధనస్సును చేపట్టిన పార్థః అర్జునుడు తిష్టతి ఉండునో తత్ర అచట శ్రీః లక్ష్మియు సంపదయు విజయః విజయమును భూతిః ఐశ్వర్యమును ధ్రువా దృఢమైన నీతిః నీతియు కలవని నా యొక్క మతిః అభిప్రాయము. తాత్పర్యం: యచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడును యచట ధనుర్ధార్యగు అర్జునుడును ఉందురో అచట సంపదయు విజయమును ఐశ్వర్యమును దృఢమగు నీతియు ఉండనని నా అభిప్రాయము. గీతాగ్రంథం ఈ శ్లోకముతో పరిసమాప్తమవుచున్నది. భగవత్ సాన్నిధ్యమందు భక్తుని సాన్నిధ్యమందు ఇట్టి శుభప్రదమైన వాతావరణం ఏర్పడను ఈ శ్లోకము ద్వారా వెల్లడి చేయబడింది. యచట యోగీశ్వరుడగు శ్రీకృష్ణ భగవానుడుండునో మరియు యచట ధనుర్ధార్యగు అర్జునుడుండునో అచట ఐశ్వర్యము విజయము ముండగను వెలిచుండునని చెప్పబడినది. కాబట్టి విజయమును నీతిని జ్ఞాన సంపదను అభిలషించువారు భగవత్ చింతనాదుల ద్వారా సాక్షాత్ భగవానుని తమ హృదయమందు ప్రతిష్ఠ చేసుకొనవలను. భగవంతుడగు శ్రీకృష్ణుడు చోటే కాక భక్తుడగు అర్జునుడి చోట కూడా అట్టి విజయాదులు సంభవించునని ఎలా చెప్పబడినగా, అర్జునుడు సామాన్య భక్తుడు కాదు, ధనుర్ధార్యగు భక్తుడు. అనగా బాహ్య శత్రువులను ఏ ప్రకారం గాంధీవంచే జయించి వేచునో అట్లే అంతఃశత్రువులను కూడా గీతా జ్ఞానరూప ధనుసుచే ఛేదించి వేచి మోహరహితుడై వెలసిల్లెను. ఈ ప్రకారముగా అజ్ఞానము నశించిన భక్తుడు సాక్షాత్ భగవంతుడయగుచున్నాడు. కావున ప్రకృతిని జయించినట్టు మాయాశత్రువు జ్ఞాన ఖడ్గముచే జ్ఞాన ధనస్సుచే విచ్ఛిన్నమనుచున్నట్టు భక్తులుండి చోట కూడా భగవత్ సాన్నిధ్యమందువలే విజయము సంపదము వర్ధిల్లుచుండుటలో ఆశ్చర్యమేమున్నది. అయితే ఇతడు తెలిసినది సామాన్య భక్తుని విషయము కాదని, అజ్ఞానమును కామక్రోధాదులను జయించి ప్రకృతిపై విజయమును సాధించిన భక్తుని విషయమే చెప్పబడినదని ఎరుగవలెను. కాబట్టి గీతా జ్ఞానరూప మహాధనుసు చేపట్టిన వాడును నిష్కామ కర్మ భక్తి జ్ఞాన ధ్యాన వైరాగ్యాదులను అస్త్రమును ధరించిన వాడగు భక్తుని చెంత సాక్షాత్ భగవానుని సాన్నిధ్యమందువలే విజయాదులు వర్ధిల్లుచుండునని భావము. అట్టి పరమభక్తులు జ్ఞానులు సాక్షాత్ భగవత్ స్వరూపులనే ఇందురు. కావున దైవముందెట్టి పవిత్రీకరణ శక్తి ఉండునో వారి యందును అట్టి శక్తి ఉండును. ఏలనన్నా అతిశయ భక్తి స్థితి యందు లేక జ్ఞానస్థితి యందు భక్తునుకు భగవంతునుకును లేక జ్ఞానికిని దేవునుకును భేదం ఉండదు.